అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారు కదా? భవిష్యత్తులో జరగబోయే చాలా విషయాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ అగాధంలో నుండి లేచాను. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. ఇక్కడ మిడతల గురించి ప్రస్తాపన రాయబడ్డది. ఈ మిడతలు ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి? ఇప్పటి వరకు యేసుక్రీస్తు నమ్మిన ప్రజలను ఈ భూలోకం ఏం చేసింది? అన్యాయంగా చంపింది. వాళ్ళ రక్తాన్ని ఈ భూమిని తడిపారు. వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు ఏ పాపం చేయలేదు. సాటి వాళ్ళ కోసం క్షేమం కోసం ప్రార్థన చేశారు, విజ్ఞాపన చేశారు. నిత్య జీవానికి వారసులు కండి, మారుమనసు పొందండి, మీ పాపాలకు పశ్చాత్తాపడండి, యేసుక్రీస్తు నమ్మటం వల్ల నీకు నిత్య జీవం, లేదంటే నరకం. మంచి మాటలు చెప్పినందువల్ల కోపం ఎందుకు రావాలి? అనాది కాలంగా ఆది కాండంలోంచి కూడా మంచి మాటలు చెప్పిన హేబేలు మొదలుకొని యేసుక్రీస్తు వరకు, యేసుక్రీస్తు మొదలుకొని పౌలుతో ఇప్పటి వరకు క్రైస్తవులకి అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని దేవుడు చూస్తూ చూస్తూ సహించలేక ఆయన ఇప్పటికే భూమి క్రింద మిడతలు ఉంచాడు. అవి ఇంతవరకు భూమి మీద దేనితో పోల్చలేము, ఎవరితోనే పోల్చను. వాటి ఆకారం భయంకరం, మనుషుల్లాంటి ముఖాలు ఉన్నాయి. అవి ఎందుకు దేవుడు పెట్టాడు? భూమి మీద చీకట్లో ఉన్నాయి, భూమి క్రింద ఉన్నాయి. అగాధాన్ని తెరుస్తాడు. ఇప్పుడు అంత్యకాలంలో సంఘము ఎత్తబడిన తర్వాత ఈ మిడతలు యావత్ ప్రపంచంలో ఎంతమంది అయితే క్రీస్తు నమ్మలేదో, ఉదాహరణకి చంద్రమండలంలో కూడా కొంతమంది ఉండొచ్చు, అక్కడ కూడా ఎగిరి వెళ్ళి వాళ్ళని కొడతాయి. భూమి గర్భంలో దాక్కున్నారా, అక్కడికి వెళ్ళి కొడతాయి. జల సముద్రం లోపల గృహాలు ఉన్నాయి, అక్కడ కూడా అవి వెళ్తాయి. సబ్మేర్లో ఉంటాయి, నీటిలో ఉంటాయి, ఓడలోకి ఎగిరి వెళ్తాయి, ఆకాశంలోకి వెళ్తాయి. ఫ్లైట్ వెళ్తూ ఉన్నది, ఆ ఫ్లైట్ లోపల కూడా ఉంటాయి అవి. అంటే అవి 5 నెలలు భూమి మీద ఉండడానికి దేవుడు వాటికి అనుమతి ఇచ్చాడు. అలా అనుమతి ఇచ్చినప్పుడు దేవుడు చెబుతున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? దేవుని ముద్ర లేని వారిని తప్ప కనీసం మీరు గట్టి కూడా ఆని చేయకూడదు. ఎంత ప్రత్యేకత! బైబిల్లోని నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి నశింపు చేయక దాటిపోయేదును, తెగులు మీ మీదకి రాదు. చూసారా? అక్కడ పస్కా బలి అంటే రక్తం, యేసుక్రీస్తు ఛాయారూపం రక్తం. ఇప్పుడు నువ్వు రాబోయే ఈ మిడతల బారి నుంచి, రాబోయే దేవుని ఉగ్రత నుంచి, రాబోయే దేవుని శిక్ష నుంచి, తీర్పు నుంచి, నరకం నుంచి నువ్వు తప్పించబడాలంటే నీకు ఒక గుర్తు ఎదురు చూస్తుంది. ఆ గుర్తే మారు మనసు. నీకు 3 గుర్తులు కావాలి. నీ మనసును మార్చుకోవాలి, 2 నీ పాపాలు ఒప్పుకోవాలి, 3 బాప్తిజం పొందాలి, పరిశుద్ధాత్మైన వరాన్ని మీరు పొందుకోవాలి.
ఇవి గుర్తులు. అంటే 4 గుర్తులుగా మనకి కనబడుతుంది. ఈ లోకము మూర్ఖంతో, పాపముతో, చీకటితో, అబద్ధాలతో, కోపాలతో, దుర్వ్యసనాలతో నిండిపోయి ఉంది. అయితే వీటి నుంచి నువ్వు వేరుగా బ్రతికి నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నీ చుట్టూ వాళ్ళే ఉంటారు. నువ్వు మధ్యాకాశాన్ని కొనిపోయేంత వరకు నిన్ను నువ్వు కాపాడుకోవాలనుకుంటే నువ్వు వేకుజామున లేచి ప్రార్థన చేయాలి. అంతకుమించి వేరే మార్గమే లేదు. వేకుజాము నువ్వు లెగిస్తే పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను ఏం చేస్తాడు? నీతో సావాసం చేస్తాడు. నువ్వు వేకువ 3-4 గంటల మధ్యన లేచి ఆరాధన చేస్తే, బైబిల్ చదివితే, దాన్ని స్టడీ చేస్తే, దాన్ని నెవరు వేసుకుంటే, నశించిపోతున్న అనేకుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, నీకు తెలుసున్న బంధువుల కొరకు, నీ సంఘం కొరకు, నీ ఆత్మీయుల కొరకు, లేక నశించిపోతున్న వారి కొరకు, రాజుల కోసం, ఘనుల కోసం, ప్రపంచంలో ఉన్న వాళ్ళ కోసం, యెరూషలేము నగరం కోసం ఎవరైతే ప్రతిదినం మానక ముమ్మారు ప్రార్థన చేస్తారో అందులోనే దేవుడు నీకు సిద్ధపాటు పరిశుద్ధాత్మ ద్వారా నీకు అనుగ్రహిస్తాడు. సిద్ధపడండి, పాపం విడిచిపెట్టండి ఏం తెలుస్తుంది? సిద్ధపడండి, మార్పు చెంద, మీకు ఏం తెలదు అలా చెప్తే. కాబట్టి నేను వివరంగా చెప్తాను. నేను చదువుకున్నది కొంచెమే, నాకు తెలుసున్నది కొంచెమే. నేను అలా సిద్ధపడతాను. నేను బైబిల్ గ్రంథం చదివినప్పుడు మొట్టమొదటిసారిగా చాలామంది ఆది కాండ నుంచి ప్రకటన దాకా చదువుతారు. కానీ నేను 1978లో క్రీస్తులోకి వచ్చాను. అంటే ఇప్పటికీ 45 ఇయర్స్ దాటింది. నేను మొట్టమొదటి చదివిన గ్రంథం ఏది అనంటే ప్రకటన 9వ అధ్యాయం. ఇక్కడి నుంచి ఇలా చదువుకుంటూ అలా ఆదికాండంకి వెళ్ళాను. అప్పుడు ఆదికాండం దాకా వెళ్ళి మళ్ళీ ఆదికాండం నుంచి ప్రకటన వరకు వచ్చాను. ఇలా చాలాసార్లు నేను బైబిల్ చదివేటప్పుడు నాకు మొట్టమొదటిసారిగా దేవుడు నేర్పించిన బైబిల్ ప్రకటన. రాకడలో 3 రకాల అంశాలు ఉన్నాయి ఇందులో. పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో 2వ అంశం ఉంది, యేసుప్రభు 2వ రాకడ గురించి. ఇక ప్రకటన దగ్గరికి వచ్చినప్పుడు చాలా ప్రత్యేకించి దాని గురించి విడమరిచి చెప్తున్నాడు. అంటే రాకడ గురించి 3 అంశాలు ఇందులో ఉన్నాయి బైబిల్లో. ఈ 3 అంశాల్లో 3వ అంశంలో ఈరోజు మనం వచ్చాం. సంఘం ఎత్తబడిన తర్వాత ఈ మిడతలు భూమి మీదకి వస్తాయి. ముద్ర లేని వారిని, అంటే యేసునందు రక్షణ పొందలేని వాళ్ళని ఈ ముద్రలు ఏం చేస్తాయి? ముద్ర లేని వాళ్ళని ఇవి కుడతాయి. ఇవి కుట్టేటప్పుడు తేలు ఎలా కుడుతుందో అలా కుడతాయి. తేలు చిన్నదే, కానీ మిడతలు కొంచెం పెద్దవి. ఇవి కుడతాయి. వాటి గురించి మీరు ఈ 9వ అధ్యాయం చదువుకుంటే వాటి ఆకారం అన్నీ ఇక్కడ రాస్తున్నాయి. సమయం కొద్దిగా కాబట్టి అదే మీరు మీ మీటింగ్ పిలిచారనుకో, నేను దాన్ని బాగా వివరిస్తాను. క్లుప్తంగా నేను చెప్తున్నాను. మిడతలు నేను కుడతాయి, ఒకరోజు కాదు 5 నెలలు కుడతాయి. ఆ బాధకు తట్టుకోలేక మనుషులు చచ్చిపోవాలనుకుంటారంట, కానీ మరణం వారి ఎదురు నుండి పారిపోవు. మరణం నీకు దొరకదు. మీరు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాల్లో మరణం వారి నుండి పారిపోవును అంటే ఎందుకు అలా జరుగుతుంది? మీరు యేసుప్రభుని నమ్మను అని అన్నావు కదా, యేసుప్రభు మాకు వద్దన్నారు కదా, యేసుప్రభు దేవుడు ఎందుకు అయ్యాడు అన్నావు కదా. యేసుప్రభు నమ్మిన వాళ్ళని నువ్వు హెగతాలు చేసావు, హేళన చేసావు, ద్వేషించావు. మీలో కొందరు ఏం చేశారు? చంపారు. వాళ్ళు మీ పూర్వీకులే. వాళ్ళు యేసుప్రభుని వద్దన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో యేసుప్రభుని చంపిన వాళ్ళు వీళ్ళకి పూర్వీకులు అవుతారు. అంటే వాళ్ళు అన్నదమ్ములే. ఆ దోషం ఈ భూమి మీద ఉంటుంది. ఆ దోషమే నమ్మలేని వారిని 5 నెలలు బాధిస్తుంది. ఇది ఖచ్చితం, ఇది అబద్ధం కాదు. కానీ ఆ దినాలు చాలా భయంకరమైన దినాలు. మత్తయి 21 అధ్యాయం. ఆ దినాలు చాలా భయంకరమని అక్కడ రాసింది. అలాంటి శ్రమ ఎన్నడూ కలగలేదిక కలగబోదని లూకాసు వార్త 21లో ఉంది, అలాగే 13 మార్కులో కూడా ఉంది. అట్టి శ్రమ మరి ఎన్నడూ కలగలేదు. అంటే ఈ ప్రపంచంలో ఒక హాస్పిటల్లో ఉన్న రోగిని కూడా కొడతాయా? వెళ్ళి కొడతాయి. అధికారులు కొడతాయా? అధికారులు కూడా కొడతాయి. హీరోలు ఉన్నారు కదా, మరి హీరోలు కూడా కొడతాయి. చాలామంది అద్దాలతో ఫిట్టింగ్ చేసిన ఇళ్లలో ఉంటారు, తలుపులు వేస్తారు, రావండి అంటే అందులోకి వెళ్ళిపోయి ఉంటాయి. అవి ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఎందుకంటే అవి ఎలాగెళ్ళాలో వాటికి బాగా తెలుసు. తలుపులు పగల కొట్టుకొని మరి లోపలికి వెళ్ళి పడుకున్న వాడిని సహితం కొడతాయి. బాతుల్లో స్నానం చేస్తున్న కొడతాయి, పడుకున్న వాడిని కొడతాయి, ప్రయాణం చేసేవాడిని కొడతాయి, ఉద్యోగానికి వెళ్తున్న కొడతాయి. 5 నెలలు ప్రపంచం బంద్.
ఎందుకంటే ట్రైన్ నడిపేవాడిని కొడతాను, ఇంకా ట్రైన్ ఏమి నడుపుతాడు? ట్రైన్లో వెళ్ళేవాడిని కొడతాను, ఇంకా ట్రైన్లో వెళ్తాయి, బస్సులో వెళ్తాయి, బస్సు నడిపేవాడిని కొడతాయి. అయితే ఇప్పుడు బస్సులో డ్రైవర్ క్రీస్తు నమ్మాడండి, బస్సు ఎక్కిన కూడా క్రీస్తు నమ్మిన ఉంటారా? ఉంటే ఆ బస్సు వెళ్తుంది. ఇంకా బస్సులో ఉన్న వాళ్ళందరూ ప్రభువుని నమ్ముకున్నారు. అవి కొట్టవు, అవి చూసి ముద్ర చూస్తాయి. ఇలా చూడగానే నీ ఒంటి మీద, నీ నొసటి మీద యేసు రక్తమే జయం, నీకు ఈ వ్యక్తి బాప్తిం పొందినవాడు, క్రీస్తుని విశ్వాసం ఉంచినవాడు అని ఒక ముద్ర నీ నొసటి మీద, నీ కళ్ళల్లో వాటికి కనబడుతుంది. నీకు కనపడదు, నీ పక్క వాళ్ళు కనపడదు, ఎవరికి కనపడదు, వాటికి కనబడతాయి. నీ ఆత్మీయ సౌందర్యము వాటికి కనబడతాయి. అది విచిత్రం. ఆ కాలం విచిత్ర కాలం అని కూడా అంటారు. 5 నెలలు విచిత్ర కాలం. మరణం మనుషులు ఎదుట పారిపోతుంది. ఎందుకని వాళ్ళు యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళకి వాళ్ళు ఎలాగున్నారు? కత్తిలాగా ఉన్నారు, ముళ్ళు కంపలాగా ఉన్నారు, చేదు కూరలాగా ఉన్నారు. ఎప్పుడు దొరుకుతారో వీళ్ళు చంపేద్దామని తప్పులు వెతికిన వాళ్ళని ఇవి తరిమి కొడతాయి. 5 నెలల ప్రపంచం భయంకరంగా ఉంటుంది. కానీ క్రైస్తవులు, విడబడ్డ క్రైస్తవులు, కొంతమంది ఇజ్రాయేలీలు ఉంటారు, వాళ్ళు కూడా క్రీస్తుని అంగీకరిస్తారు. క్రీస్తుని అంగీకరించిన ఇజ్రాయేల్ని కొట్టవు, విడబడ్డ క్రైస్తవుల్ని కొట్టవు. కానీ శ్రమలు మాత్రం వేరే విధంగా ఉంటాయి. విడబడ్డ వాళ్ళకి మహాశ్రమలు ఉంటాయి. ఎందుకంటే రేషన్ బంద్, నీళ్లు బంద్, అన్ని కరువులే, అన్ని బాధలే. ఒక బాధ తప్పించుకుంటే ఇంకో బాధ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తున్న మాట ఏంటంటే, ఆదికాండం 6:12 భూలోకము ఎలాగుందంట? ఆయన చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. 7వ వచనంలో చూస్తే, 7వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే వాడలో 80 ఉన్నారు. 80 ఎత్తైన ప్రదేశానికి అరరత్ కొండకి వెళ్ళిపోతున్నారు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఏం చేయబడ్డారు? నీటిలో మునిగి చనిపోయి. అలాగే మిడతల కాలంలో కూడా దేవుడిని నమ్మిన ప్రజలకు, వాడలో ఉన్న వాళ్ళకి, నోవహు కుటుంబానికి ఎలాగైతే భద్రత ఉందో దేవుడిని నమ్మిన వాళ్ళకి భద్రత ఉంటుంది. నమ్మలేని వాళ్ళకి భద్రత ఉండదు. ఒక దరిద్రుడైనా సరే క్రీస్తుని అంగీకరిస్తాడు. ఆ రోజుల్లో అతనికి భద్రత ఉంటుంది. గనులైన వారు దేవుని నమ్మరు, వాళ్ళకి తేళ్ళు వచ్చి కొడతాయి. నేను హీరోని, నేను ఫైట్ చేస్తానంటే ఏం ఫైట్ చేయలేవు. ఒకదాంతో 2 దాంతో మీరు ఫైట్ చేస్తారు, వేల సమూహం నీ మీద పడతాయి. ప్రపంచాన్ని రౌండ్ చేస్తాయి అవి. ప్రపంచాన్ని ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఒక్కడిని విడిచిపెట్టవు దేవుని నమ్మని వారిని. అవి చాలా భయంకరంగా ఉంటాయి. అయితే ఇర్మియా 50:22-24 వచనంలో, ఆలకించుడి, దేశంలో యుద్ధ ధ్వని వినబడుచున్నది, అధిక నాశన ధ్వని వినబడుచున్నది. అధిక నాశనం, ఇది ప్రవచనం. దేశంలో అవి యుద్ధానికి పరిగెట్టినట్లు ఉంటాయట. ఆ మిడతలో అధిక నాశనం. ఆ నాశనం నువ్వు చిక్కబడకుండా అంటే ఇప్పుడే మార్పు మనసు పొందాలి. ఇప్పుడే నువ్వు క్రీస్తుని అంగీకరించాలి, లేదంటే నీకు మరణం తప్పదు. ప్రకటన గ్రంథం 9:5 5 నెలలు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడేను. చూసారా ఎంత స్పష్టంగా ఉందో? ఎవరికి పస్కా బలి రక్తము ఎవరి మీదైతే, హిందీలో మాట ఉంటుంది, जिसका ऊपर परमेश्वर यीशु का खून निशाना नहीं है उसे तुरंत मरने के लिए कोशिश करेगा, लेकिन वो 5 महीने तक मरने का आवश्यकता नहीं है. అంటే 5 నెలలు నువ్వు చచ్చిపోవాలనుకుంటావు కానీ చావు. ఆ తర్వాత చచ్చిపోవాలని అనుకుంటే కొంతమంది చనిపోతారు ఆ బాధ తట్టుకోలేక. కానీ ఇంజక్షన్లు ఉండవు ఆ బాధ తట్టుకోలేక, మందులు ఉండవు, మెడిసిన్ ఉండవు. ఎందుకంటే డాక్టర్లే అవి బాధిస్తాయి, ప్రఖ్యాతిగాంచిన వైద్యుల్ని బాధిస్తాయి. కానీ కొంతమంది వైద్యులు ఈరోజు క్రీస్తుని నమ్మారు, వాళ్ళని బాధించవు. వాళ్ళు నీకు ట్రీట్మెంట్ చేసినా నీవు 5 నెలలు బాధ భరించవలసిందే. నువ్వు ఎలా చచ్చిపోవడం ప్రయత్నం చేసినా నీకు మరణం నీ ఎదురు నుండి పారిపోతుంది. కాబట్టి ఇక్కడ మరో మాట రాస్తుంది, ఆదికాండం 8:3 వచనంలో, 150 దినములు అంటే 5 నెలలు నీరు భూమి అంతట నిండి ఉండెను. 5 నెలలు. చూసారా, ఆదికాండములో జలప్రలయానికి వాళ్ళకి భద్రత 5 నెలలు. 5 నెలల తర్వాత అందరూ చనిపోయారు కానీ వాళ్ళు బ్రతికున్నారు. 80 నోవహు కుటుంబం. అలాగే రాబోయే కాలంలో కూడా 5 నెలలు అంటే 150 దినాలు. అక్కడ క్యాలెండర్లో 30 రోజులే ఉంటుంది. మన క్యాలెండర్లో 31 ఉంటుంది, వాళ్ళ క్యాలెండర్లో 31 ఉండదు.
28 ఉంటుంది, కానీ వాళ్ళ క్యాలెండర్లో ఒకటే ఉంటుంది అంకి. 1 చివరి నెల 30. 12 నెలలు కూడా గ్రెగోరిక్ క్యాలెండర్లో 1:30 అంతే. కాబట్టి 150 దినాలు అనేది నోవహు కాలంలో ఎలాగైతే తన ప్రజలను రక్షించుకోవడానికి ఉపయోగించాడో, అదే 150 దినాలు అంత్యకాలంలో కూడా నమ్మని వారికి శ్రమ. అంటే అది జలప్రలయం, ఇక్కడ మిడతల దండు తేలు కుట్టినట్టు ఉంటుంది. అక్కడ బ్రతకాలనుకున్నారు కానీ చచ్చిపోయారు, కానీ ఇక్కడ చచ్చిపోవాలనుకుంటారు కానీ చావరు. ఆది కాండం జలప్రలయం బ్రతకాలే అన్న ఆశ ఉన్నదే కానీ చచ్చిపోయారు. కానీ ఇక్కడ చచ్చిపోవాలనుకుంటారు కానీ మరణం వారి ఎదురు నుండి పారిపోతుంది. ఇది విచిత్రం. అయితే ఇక్కడ 7వ నెల 17వ దినమున వాడ అరారాతు కొండ మీద నిలిచాను. 7 అనగా సంపూర్ణం, 17 అనగా పరిపూర్ణం. ఆది కాండం అది గొప్ప వృక్షం, చివరి కొమ్మ. అంటే ఆది కాండం అనేది అది ఒక పెద్ద వృక్షం. దానికి ఎన్ని కొమ్మలు ఉన్నాయి? 64 కొమ్మలు ఉన్నాయి. 64 కొమ్మలు దానికి ఉన్నాయి. కానీ పైన ఉన్న కొమ్మ అదే ప్రకటన గ్రంథం. మనం ఏ గ్రంథం చదువుతున్నాం? ప్రకటన అనగా చివరి కొమ్మ గురించి మనం వివరిస్తున్నాం. ఆది కాండం నుంచి ప్రకటనే ఓ ప్రత్యేకమైనది. అందుకనే దానియేలు గ్రంథంలో ప్రకటన గ్రంథాన్ని దాన్ని ఓపెన్ చేయొద్దు, ముద్ర వేసే అన్నాడు. కానీ ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి దాన్ని ఓపెన్ చేయి, అంత్యకాలం ఇదే, నెరవేరు కాలం ఇదే అన్నాడు. ఎప్పుడన్నాడు? మొదటి శతాబ్దంలోనే ఆ మాట అన్నాడు ప్రభు. అన్నప్పుడు మరి యేసుప్రభు రెండో రాకడ జరగాలి కదా. ఎందుకు జరగలేదనంటే యూట్యూబ్ రావాలి, లైవ్ రావాలి, జరుగుతున్న సన్నివేశం, పడుతున్న బాధలో ఒకళ్ళొకళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇద్దరు సాక్షులను చంపేశారండి, కట్నాలు పంపుకున్నారు. ఇప్పుడు వీళ్ళు బాధలు పడడం ఒకళ్ళొకడు తెలుసుకోవాలి. ఇద్దరు సాక్షులు చంపినందుకు సంతోషపడ్డారు. ఇప్పుడు ప్రపంచంలో వాళ్ళందరికీ టార్చర్, మిడతలు ఊరుకోవు. ఇవి ఇంతవరకు కని విని ఎరగని మిడతలు. ఏ నరుడు ఇంతవరకు చూడలేదు. ఆ మిడతను చూస్తేనే భయమేస్తుంది. ఆ మిడతలు చాలా భయంకరంగా ఉంటాయి. ఒళ్ళంతా కొడతాయి, ముఖాన్ని కొడతాయి, కంటి మీద కొడతాయి, ముక్కు మీద కొడతాయి, నోరు కూడా చాపి నోట్లో కూడా కొడతాయి, కంట మీద కొడతాయి, కాలు మీద కొడతాయి, చెవులో కొడతాయి. ఎలాగుంటుంది చెప్పండి? దోమలు అక్కడక్కడ కొడతాయి. మనం బట్ట వేసుకుంటాం, మనం కొంచెం మందు రాసుకుంటాం, కానీ వాటికి ఇంకే మందు ఉండదు. భయంకరమైన బాధ నుంచి నువ్వు తప్పించుకోవాలని ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరొక మాట ఇక్కడ రాసుంది. అందుకనే ఈ గ్రంథంలో ఉన్న ప్రకటన రక్షణ పరిచయం, నీకు రక్షణ పరిచయం చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు ఎవరైనా సరే క్రీస్తుని ఇప్పుడే అంగీకరించాలి. అదేమిటనంటే ఇక్కడ ఈ బైబిల్లోని 404 వచనాలు ఉన్నాయి. ఈ ప్రకటన గ్రంథంలోంచి మనము ఒక విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అదేమిటంటే ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనంలో సమయం సమీపించినది, చదువువాడు వినువాడు ధన్యుడు. 3వ వచనం 7వ వచనం చూడండి. ఇదిగో ఆయన మేఘారూఢ వచ్చుచున్నాడు. 7వ వచనం. 3వ వచనంలో నేను చదువుతున్నాను. ఏమంటే నేను బాల్యంలో బాలుడిగా మొట్టమొదటిసారిగా 1980లో ఈ బైబిల్ చదివినప్పుడు, ప్రకటన గ్రంథం చదివినప్పుడు అందరూ నన్ను తిట్టారు. చదవకో, నీకు శ్రమలు వస్తాయన్నారు. నేను భయపడలేదు. క్రీస్తు నన్ను కాపాడాడు. పిరుకోళ్ళు. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రకటన చదువువాడు ధన్యుడు, వినువారు కూడా ధన్యులు. అంటే ఈ బైబిల్ బడి కార్యక్రమంలో వింటున్న మీరు ధన్యులు, ప్రకటిస్తున్న నేను కూడా ధన్యుడు అవ్వాలంటే, మనిద్దరం రాకడ సిద్ధపడాలంటే నువ్వు క్రీస్తు కొరకు నీ సాక్ష్యాన్ని భద్రంగా కాపాడుకో. ఇక్కడ మరొక మాట రాస్తుంది 22వ అధ్యాయంలో. ఇందులో రాసిన అద్భుతమైన మాట ఏంటంటే ప్రకటన 22:21 వచ్చిన కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఇందులో ఏముంది? కృప, ఆశీర్వాదము, ప్రార్థనతో ముగింపు. బైబిల్లోని మలకి గ్రంథం చూడండి, పాత నిబంధన ముగింపు లేదు. చాలా గ్రంథాలు పాత నిబంధన ముగింపు లేదు. మరి మనం కొత్త నిబంధనలు కూడా ముగింపు లేదు, ఇంకా ఏదో రాద్దాం అనుకున్నారు, కానీ ముగింపు లేదు. ప్రకటన గ్రంథంలో దేవుడు ముగించాడు. అంటే ఆదిలో సృష్టిని పరిశుద్ధంగా చేశాడు, ప్రకటనలో తన సృష్టిని దహించి వేశాడు, పాపులను తొలగించాడు, పరిశుద్ధులను భద్రపరిచాడు. కొత్త ఆకాశం కొత్త భూమిని ఆయన మన కొరకు సిద్ధపరిచి అందులో మనల్ని ప్రవేశపెట్టే ముందు
ఇదే పాత భూమిలో 1000 ఏళ్ళు క్రీస్తు పాలించి రాజులందరూ కూడా ఆయనకి ఏం చేస్తారు? సరెండర్ అవుతారు. మన కళ్ళ ముందు ఇప్పుడు గనులైన వారు మనల్ని బెదిరించారు కదా, మనల్ని బాధించారు కదా, వీళ్ళందరూ క్రీస్తు ముందు మోకరిస్తారు. మోకరించాలి. నువ్వు తప్ప వేరే దేవుడు లేడని ప్రతి నాలుక, ప్రతి మోకాళ్ళు వంగుతాయి. అయినా 1000 ఏళ్ళు తర్వాత మరలా సైతాను విడుదలయ్యాక మార్పులేని ప్రజలు సైతాన్తో కలిసిపోతారు. అప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తుంది. చివరి యుద్ధంలో సైతాను వాడితో కలిసిన వాళ్ళు అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అప్పుడు గ్రంథాలు తెరవబడతాయి. క్రీస్తు నందున్న వాళ్ళకి ఏ శిక్ష విధి ఉండదు, క్రీస్తు లేని వాళ్ళకి అగ్నిగుండం తీర్పు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు రాబోతున్న శ్రమ నుంచి నువ్వు తప్పించుకోవాలని ఈ వాక్యం చెప్తుంది. అయితే ప్రకటన గ్రంథం ఒక అద్భుతమైన గ్రంథం. సమయం సమీపించింది అని అప్పుడు అన్నాడు, కానీ ఇప్పుడు ఆ సమయం, యేసుక్రీస్తు వచ్చే సమయం వచ్చింది. ఎందుకు వచ్చింది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. లైవ్ వచ్చింది. యేసుప్రభు వచ్చేటప్పుడు మధ్యాకాశంకి వచ్చినప్పుడు ఎవరికీ తెలియదు, ఏ కెమెరా కూడా చెప్పలేదు. రెప్పపాట్లు అందరూ మాయమైపోతారు, పిల్లలు కూడా మాయమైపోతారు, సిద్ధపడ్డవాళ్ళు మాయమైపోతారు, వెళ్ళిపోతారు రెప్పపాట్లో. అది ఏ గడియో ఎప్పుడో తెలియదు. కానీ రెండో రాకడ, రెండో ఘట్టములో క్రీస్తు భూమి మీద అడుగు పెడతాడు. గొల్గొత అనే ప్రాంతంలో ఆయన ఎప్పుడైతే అడుగు పెడతాడో అది రెండుగా చీలిపోతుంది. అప్పుడు లైవ్లో ప్రపంచం క్రీస్తుని చూస్తారు. అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే లైవ్లో చూస్తూ యేసును సురక్షితంగా అంగీకరిస్తారు. యేసే దేవుడిని ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకుంటారంటే సైతాన్ రాజ్యాన్ని ఆయన బంధించేస్తాడు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఈ ప్రకటన గ్రంథం గురించి చాలా వివరంగా నేను మీకు చెప్పాలని, పునరుత్థానం గురించి గట్ట చాలా వివరంగా మీకు అర్థంలో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అయితే మీరు మీ అభిప్రాయాలు నాకు తెలియజేసి, బ్రదర్ మీరు ప్రకటన గురించి చెప్పండి, మేము వింటున్నాం అని మీరు నాకు వాట్సాప్ చేయగలిగితే తప్పకుండా నేను దానికి న్యాయం చేసి మిమ్మల్ని క్రీస్తు కొరకు సిద్ధపరుస్తాను. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఏ విధం చేతనైనా నాకు పునరుత్థానం కావాలి అంటే, పునరుత్థానానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి కిరీటం ఉంటుంది, వాళ్ళకి ప్రశంసలు ఉంటాయి. వాళ్ళు యుగాలు 1000 ఏళ్ల పాలనలో, నూతన యెరూషలేములో, రాబోయే క్రీస్తు పరిపాలనలో యుగాలు శాంతంతో సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మీరు శ్రమలు పడుతున్నారా? నువ్వు రోగిగా ఉన్నావా? బాధపడకు. నువ్వు క్రీస్తు కొరకు రోగమేవా? బాధపడకు. క్రీస్తు కొరకు నువ్వు దరిద్రుడిగా ఉన్నావా? క్రీస్తు కొరకు అందరి చేత ద్వేషింపబడ్డావా? క్రీస్తు కొరకు నీకున్నవన్నీ పోయాయా? బాధపడకు. ఇల్లు లేదని బాధపడకు, ఆస్తి పోయిందని బాధపడకు, ఇల్లు స్థలము నీకున్న ఆస్తి, ఏటీఎంలో డబ్బులు బంగారం దోచిపోయారని బాధపడకు. అదంతా దేవుని చిత్తమై ఉంటుంది. క్రీస్తు నీకున్నాడు, అంతే చాలు. ఈ వాక్యము నీకోసమే. నీవు క్రీస్తుని కలిగి ఉన్నావు, అంతకంటే గొప్పది ఏమీ లేదు. నీ దగ్గర డబ్బు ఉండడం వల్ల ఒకవేళ నీ దగ్గర ఆస్తి ఉంటే నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి నరకానికంటే పరలోకం వెళ్ళడం మేలు కదా. అన్నీ కలిగి ఉండి నరకానికి వెళ్ళే కంటే దరిద్రాలుగా ఉండి పరలోకం వెళ్ళడం మేలు కదా. కాబట్టి నీకున్న అప్పు ఎంతైనా, నీ సమస్య ఎంతైనా ఆయన తీరుస్తాడు. 3 గంటలు లేవు, ప్రార్థన చేయి, నాకు వాట్సాప్ చేయి, నేను కూడా నీకోసం ప్రార్థన చేస్తాను. తప్పకుండా దేవుడు నిన్ను ఆయన వచ్చే రాకడలో సిద్ధపరచును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం నా బిడ్డలను దీవించండి, నీ రాకడ వరకు సిద్ధపరచండి, నీ మహిమలో ప్రతి అవసరం తీర్చండి, మీరే మహిమ ఘనత పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుస్సు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము.
ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నారు. నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటి. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుము ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింపజేపుము. దేవా ఈ భూమిని వీడు గడియ నాకు చూపుము. పిలుపు నేను మరచితి. నా పరుగులోనే నలచితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చి. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము. నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా గుపించు నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింపలేకుము. దేవా ఈ భూమిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుస్సు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. మాకు జ్ఞానబుద్ధి కలిగినట్లుగా చేయండి. మా దినం లెక్కించటకు మాకు నేర్పును కీర్తన పంపండి. దేవా నన్ను కరుణించి. దేవా నన్ను మన్నించి. దేవా నన్ను శుద్ధించి. ఈ శివరక్తులు నన్ను కరగి ఈ ఆత్మతో నన్ను అభిషేకించి. ఇప్పుడు ప్రతి దీవించి మమ్మల్ని పరిశుద్ధపరచు. పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భూమిపై కరుదించినవయ్యా. దేవునివై ఉండి మనుషుల చేత చిత్రహింస పడినవయ్యా. కొరగాల దెబ్బలు కొట్టి